హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేయడానికి మీ అందరి కోసం తీసుకొచ్చాను డిఫరెంట్ కలెక్షన్. లైక్ పార్టీ వేర్ కానివ్వండి, మీరు వెళ్ళే సందర్భాన్ని బట్టి ఈజీగా వేసుకోదగినటువంటివి, అలాగే చాలా సింపుల్గా ఉండేటువంటి కొన్ని కలెక్షన్స్తో పాటు కొంచెం గ్రాండ్ టచ్ ఉన్న కలెక్షన్స్ని కూడా షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. ఫస్ట్ వన్ అయితే కనుక కొంచెం ఇప్పుడు మనకి జిమ్మిచ్చు రిలేటెడ్ షైనీగా అలా కనపడుతున్నాయి కదా, అలాంటి దానిలోనే మీకు ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను, కంప్లీట్ సెట్ షేర్ చేశానండి. కొంచెం అవి హై అండ్ రేంజ్ అనమాట. బట్ ఈరోజు అయితే కనుక కుర్తీ విత్ దుపట్టా చాలా రీజనబుల్ ప్రైజెస్కి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ సైజెస్ పైన అయితే కనుక మనకి మీషోలో చాలా కొత్తగా న్యూ ఇయర్ కోసం వచ్చిందనమాట. ఒక్కసారి అయితే కనుక వీటిని చెక్ చేయండి. ఇవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి, చాలామంది అయితే కనుక వీటిని తీసుకుంటున్నారు. సో మీరైతే కనుక కింద మీ దగ్గర ఉన్నటువంటి బాటమ్కి వీటిని అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే మాత్రం ఇవి మనకి చాలా తక్కువ రేట్కి వస్తున్నాయండి. ఇది కంప్లీట్ లాంగ్ లెంత్ పైన అయితే కనుక మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుందండి. మీరు చూసుకున్నట్లయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే కొంచెం ఈ షేడ్ ఎలా వచ్చిందంటే కొంచెం వైలెట్ కలర్ అని చెప్తామా, లేకపోతే ఆనియన్ పింక్ షేడ్, కొంచెం కలనేత మిక్స్ మీద అయితే కనుక ఉన్నాయండి. కొంచెం కన్ఫ్యూజన్ మీదే ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం. అంటే ఒక లైటింగ్ షేడ్కి చూస్తే ఆనియన్ పింక్ లాగా అనిపిస్తుంది, ఒక సైడ్ షేడ్కి చూస్తే అంటే నాకు కెమెరాకి తెలీదు, బట్ నాకు రియల్గా అయితే అట్లా కనిపిస్తున్నాయి అనమాట. ఇది సైడ్ కట్ టాప్ అండి, విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది. సింపుల్ కుర్తీ, బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా ఫిట్టింగ్కి డోరీస్ అయితే కనుక వచ్చున్నాయి అనమాట. ఇది నేను ఎల్ సైజ్ అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేశానండి. కలర్స్ అండ్ సైజెస్ రెండు కూడా మనకి పర్టికులర్ డిజైన్ పైన అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీనికైతే కనుక మనకి ఎగ్జాక్ట్గా బాటమ్ ఇంకా మన ఇష్టంతో చేసుకోవాల్సి ఉంటుంది మ్యాచ్ అనేది. ఈ కలర్ బాగుంటుందండి, ఎందుకంటే దుపట్టా మనకి జార్జెట్ 2 మీటర్ దుపట్టాతో అయితే కనుక మనకి దీనికి మ్యాచింగ్ పైన అయితే కనుక ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ ఏదైతే వచ్చిందో దాన్ని అయితే కనుక ఈ దుపట్టాస్కి కూడా మనకి అంచులాగా ఒక బార్డర్ లాగా అయితే కనుక స్టిచ్చింగ్ చేసేసి మనకి లుక్ అనేది ఇలా ఇచ్చేసారండి. సో కంప్లీట్గా సెట్ అయితే మనకి ఇట్లా అయిపోతుంది అనమాట. సో నేను దేన్నైనా కానీ మిక్స్ అండ్ మ్యాచ్లో వాడమని చెప్తాను కాబట్టి దీన్ని నేనైతే స్కర్ట్స్కి వాడుకోవచ్చండి. చూడీ హ్యాండ్స్ పైన వచ్చింది, జీన్స్ మీదకి వాటి మీదకి అయితే కనుక మీరు చక్కగా రిలేట్ చేసుకుని అయితే కనుక వాడుకోవచ్చు. సో నా హ్యాండ్ ఇంత ఉన్నా కానీ మనకైతే కనుక పైన ఇంకా కూడా ఇంత చూడీలాగా కొంచెం సెట్ చేసుకుని అయితే కనుక వేసుకోవచ్చు అండి. ఇక్కడ వరకు మనకి లైనింగ్ వచ్చింది, చాలా క్యూట్గా ఉంటుంది వేసుకుంటే కనుక. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇలా డిజైన్ నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి మీరు దీన్ని చెక్అవుట్ చేయండి. అన్ని లింక్స్ చాలా క్లియర్గా మనం డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చున్నామండి. అండ్ నేను వేసుకున్నటువంటి శారీ ఎలా ఉంది, మనం ఇంతకుముందు జార్జెట్ శారీస్ ఇచ్చాం కదా, అండర్ 300 బిలో రేంజ్లో అయితే కనుక మల్టీ బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు, గౌన్స్ కూడా యూజ్ అవుతుంది జార్జెట్ శారీస్ అని చెప్పి చూపించాను కదా. ఆ శారీస్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ కూడా నేను పెట్టుకున్నానండి. సో ఇదైతే కనుక ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను కట్టుకున్న ఈ చీర కూడా మీషోలోదే. వీటితో పాటు నేనైతే కనుక డిస్క్రిప్షన్లో దీన్ని కూడా పెడతానండి. చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. నేను జస్ట్ మెరూన్తో ప్యారప్ చేశాను, కానీ ఇంకా ఎల్లోతో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. లైక్ నా చాయిస్. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ చీరను కూడా ట్రై చేయొచ్చండి. సాఫ్ట్ జార్జెట్ పైన అయితే కనుక మనకి ఇది వచ్చేస్తుంది. ఇది నా చీర యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ అండి మరొక డిజైన్ చూపిస్తాను. ఇదైతే కనుక 2 పీస్ అనమాట. ఇట్లా మనకి హెవీ దుపట్టాతో పాటుగా జార్జెట్ కుర్తీతో అయితే కనుక మనకు వస్తుందండి. ఈ డిజైన్లో కూడా మనకి ఏంటంటే సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మంచి హెవీ గ్రాండ్ పీస్ అనమాట. మీరు ఎక్కడికైనా సరే గ్రాండ్ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. దుపట్టా చాలా బాగా వచ్చిందండి. కుర్తీ రావడం అయితే మనకి ఇట్లా ప్లెయిన్గా వస్తుంది, కానీ బట్ దుపట్టా అయితే కనుక దీన్ని కవర్ చేసేసేలాగా చాలా హైగా వస్తుంది. రెండు సైడ్ కూడా మనకైతే కనుక రౌండ్ నెక్స్ట్తో అయితే కనుక మనకి కట్ అయ్యి వచ్చింది అండి. నెక్స్ అనేది ఇలా వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఫుల్ ఫ్లేర్లో మనకి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఫ్లేర్ చూసుకోండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో. అంటే మీకు కింద వేస్తే కనిపించట్లేదు, కానీ మీకు అయితే కదా ఇదంతా ఫ్లేరేనండి. నిజం చెప్పాలంటే ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఉంది. నేను ట్రై చేస్తున్నాను అక్కడికి కూడా మీకు చూపించేదానికి. ఫ్లేర్ అయితే మాత్రం చాలా బాగుందండి. విత్ లైనింగ్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ చాలా మంచి లుక్ ఉంటుంది వేసుకున్న తర్వాత. అండ్ ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోత్లీ బటన్స్ లాగా అయితే కనుక వచ్చాయన్నమాట. ఈ డిజైన్లో విత్ కప్స్తో వచ్చింది. కావాలనుకుంటే మీరు ఉంచుకోండి, లేదంటే కనుక తీసేసేయండి అండి. ఇదైతే కనుక అనార్కలి లాగా ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక మనకి కంప్లీట్ దీని యొక్క డీటెయిలింగ్ అండి కుర్తీది. అండ్ దుపట్టా తీసుకున్నట్లయితే మాత్రం జార్జెట్ పైన హెవీగా మొత్తం గోల్డ్ కలర్లో అయితే కనుక వీవింగ్ కాన్సెప్ట్లోని 2 మీటర్తో అయితే కనుక ఇలా దుపట్టా అనేది తీసుకున్నారండి. అవుట్లైన్ అంతా కూడా మళ్ళీ మనకి ఇలాంటి లేస్ అయితే కనుక యూజ్ చేసి మంచి హెవీగా అయితే కనుక దీన్ని కూడా డిజైన్ చేశారు. ఇది లుక్.
చాలా బాగా వచ్చిందండి. సన్న థ్రెడ్ అయితే కనుక యూజ్ చేశారు, సీక్వెన్స్ ఫ్లవర్స్ అంతా కూడా అయితే కనుక దీనికి ఇట్లాగా అటాచ్ చేసేసి దీన్ని కంప్లీట్గా ఇలాగైతే కనుక సెట్ చేసి ఇచ్చేసారనమాట. చాలా బాగుంటుంది. పార్టీకి వీటికి అయితే కనుక చాలా హెవీ గ్రాండ్ డిజైన్ అని చెప్పొచ్చు. బడ్జెట్ రేంజ్లో వస్తుందండి. దుపట్టాన్ని మీరు వేరే వాటికి కూడా అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఏ గ్రాండ్ ఉన్న వాటికైనా సరే దీంతో మీకు ఈజీగా అయితే కనుక సెట్ అవుతుందండి. ఇది లుక్ అనమాట. ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ చూపెడతానండి. అండ్ నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ కూడా మీషోలోనే. ఇది కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్తో అయితే కనుక మనకి స్ట్రెచబుల్ బ్లౌజ్ అండి. హుక్స్ ఏమి ఉండవు, జస్ట్ పైనుంచి వేసేసుకోవడమే. కట్ కూడా నైస్ కట్ అండ్ ఇట్లా మనకి కుచ్చులాగా అయితే కనుక వాళ్ళ దగ్గర నుంచి డిజైన్ అయిపోయి వచ్చింది. చాలా కంఫర్ట్గా కన్వీనెంట్గా ఉంటుంది. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి అయితే కనుక మీరు ట్రై చేయొచ్చండి. బ్లౌజ్ కూడా ఇది కూడా చాలా బాగుంటుంది. 2 పీస్ అండి. ఇది కూడా మనకి దుపట్టాతో అయితే కనుక మనకి కుర్తీ కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది. కుర్తీ కూడా ఫుల్ ఫ్లేర్లో చక్కని గౌన్ లాగా అయితే కనుక వచ్చిందనమాట. రౌండ్ నెక్. ఇది కుర్తీ అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దానిపైన అయితే కనుక ఈ వైట్ ఫ్లవర్ అనేది డిజైన్ చాలా బాగా కనబడుతుంది. మధ్యలో ఈ ఎల్లో అయితే కనుక ఆ వైట్ని ఆ బ్లూని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇంకా కూడా హై లుక్ అనేది తీసుకొచ్చాయి చెప్పాలంటే. ఇది లుక్ అండి. స్లీవ్స్ చూసుకున్నట్లయితే కనుక అండి కంప్లీట్ మన హ్యాండ్ అంత లెంత్తో అయితే కనుక వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెంత్ అనేది. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఫ్యాబ్రికే. రౌండ్ నెక్. ఫ్రంట్ వచ్చేసి అయితే కనుక స్క్వేర్ నెక్తో వచ్చింది. దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా సేమ్ కుర్తీ కలర్ ఏదైతే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. గోటా లేస్ అయితే కనుక మనకి అవుట్లైన్తో అయితే కనుక దుపట్టా అనేది 2 మీటర్స్తోని వన్ సైడ్ వేసుకునే దుపట్టా ప్యాటర్న్తో అయితే కనుక దీనికి మనకి ఇచ్చేసారనమాట. సో మీకు పిక్ చూస్తే కూడా అర్థమవుతుంది. రిఫరల్ పిక్ కూడా నేను సైడ్లో పెట్టాను విత్ ప్రైస్ అంతా కూడా కనపడే విధంగా. ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ అండి. ఓకే, ఇట్లా వచ్చేస్తుంది. చాలా బాగుంది. సింపుల్గా బడ్జెట్ రేంజ్లో మంచి డార్క్ కలర్ సెట్ తీసుకోవాలనుకుంటే కనుక కుర్తీ విత్ దుపట్టాలో ఇది ఒకసారి చూడొచ్చు. అన్నీ బాగున్నాయండి. నేను చూపించేవన్నీ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చున్నాను. చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే తప్పకుండా మీరు తెప్పించుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే కనుక 3 పీస్ కాన్సెప్ట్ సెట్ అండి. రయాన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్. ఇది మనకైతే కనుక దుపట్టా అండ్ బాటమ్ అండ్ కుర్తీ నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. ఇది కొంచెం కొత్తగా అయితే కనుక మీషోలో కనిపించింది నాకు. సరే ఎవరు కూడా షేర్ చేయలేదు కదా, మన ఫాలోవర్స్కి ఇలాంటి డిజైన్ ఏమైనా నచ్చుతుందేమో అని నేను తెప్పించాను. స్టెప్ వైజ్గా అయితే కనుక ఒక గౌన్ లాగా వచ్చిందండి. ఒక గౌన్ లాగా అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ మనకి కొంచెం డిఫరెంట్గా నెక్ అది వస్తూ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. నెక్ కూడా మనకి యూ నెక్ వచ్చింది. ఇలా మళ్ళీ కర్వ్ లేస్తో అయితే కనుక దీన్ని డిజైన్ చేశారు. కొంచెం క్లోజప్ లుక్లో మీకు షేర్ చేస్తాను నెక్ అర్థమయ్యేదానికి. కాటన్ మెటీరియల్ అండి ఇది మనకి. ఇట్లా ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే యానిమల్స్, ట్రీస్ లైక్ ఆ డిజైన్స్తో అయితే కనుక మనకి ఈ డిజైన్ అయితే కనుక ఇచ్చారు. ఇది వితౌట్ లైనింగ్ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ మందంగా ఉంది అండ్ ఫుల్ ఫ్లేర్ అండి. అండ్ లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక మనకి ఇది అయితే కనుక అవైలబుల్గా ఉంది మనకి మీషోలో. సైజెస్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. స్లీవ్స్ చూసుకోవచ్చు మీరు. కంప్లీట్ లాంగ్ స్లీవ్స్ అనమాట. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ ఇది కూడా కాటన్ బాటమ్ అండి. ఇట్లా వచ్చేస్తుంది. సైజెస్ ఉన్నాయి దీనిలో కూడా మీరు చూసుకోండి. ఆఫీస్ వేర్కి వాటికి కంఫర్ట్ అయినటువంటి డిజైన్ అని చెప్పొచ్చు. సో కాటన్ ఏంటంటే అప్కమింగ్ సీజన్ కూడా కంఫర్ట్గా ఉంటాయి. హైలీ రికమెండెడ్ అండి ఫ్యాబ్రిక్ వైజ్. ఇంకా మనకి జనవరి నుంచి అయితే కనుక సంక్రాంతి వెళ్ళిపోయిందంటే మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోద్ది కదా, అలాంటప్పుడు ఇవి చాలా కన్వీనెంట్గా ఉంటాయి. ఏమన్నా సాఫ్ట్గా ఉందండి. మంచి మల్ కాటన్ ఇది ఉందండి దీని దగ్గర ఫీల్ అనేది. కాబట్టి హైలీ రికమెండెడ్. తీసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అప్కమింగ్ వీడియోస్లలో అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మన వీడియోస్ అనేది మీకు హెల్ప్ అవుతాయి షాపింగ్ పర్పస్. ఇదైతే కనుక 2 మీటర్ దుపట్టాతో కంప్లీట్ లెంత్తో అయితే కనుక మనకి చక్కగా మంచి కాటన్ రిలేటెడ్లో అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా డిజైన్ అండి. ఇది కూడా డిజైన్ చూసుకోండి ఒకసారి మీకు అర్థమవుతుందండి. మధ్యలో కూడా ఇలా డిజైన్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఓవరాల్గా లుక్ ఇది. ఇలా ఉంటుందండి సెట్ అయితే కనుక. సో కావాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి చూసి నచ్చిందనుకుంటే దాన్ని బట్టి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఒక షార్ట్ లెంత్ టాప్ లాగా మీకు చూపించాను కదా, అయితే ఈ బాటమ్ కూడా బాగానే అనిపించిందండి నాకు. నేనైతే కనుక గోల్డ్ కలర్ తీసుకున్నాను. యాక్చువల్గా సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది. మంచి క్వాలిటీ జిప్పర్ పార్ట్ అండ్ స్ట్రెచబుల్ అయితే కనుక ఈ మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది. నేను ఎస్ సైజ్ తీసుకున్నానండి.
మేబీ మీకు ఇక్కడ కనపడుతుండొచ్చు. యాక్చువల్గా నేను పాప కోసం తీసుకున్నాను. మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది, ఎస్ సైజ్ అండి. ఓకే, అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి. లెంత్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏదైతే మనం మీషోలో చూసామో నిజంగా ఆ ఎక్స్పెక్టేషన్ క్వాలిటీ కన్నా కానీ ఇంకా కూడా ఇది హెవీగానే ఉందని చెప్పచ్చు. సో అంటే రెగ్యులర్ బేస్ మీద అయితే కనుక ఇది మనకి జీన్స్ అలాంటివి అయితే కొంచెం పట్టినట్టు ఉంటాయి, వాష్ చేసినప్పుడు కూడా ఎండడానికి టైం పడతాయి ఖచ్చితంగా. అలాంటి ప్రాబ్లం లేదండి, జీన్స్ లుక్కే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇది మనకి, కానీ యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ ఏమంటారని నాకు తెలీదు, లేకపోతే నేను చెప్తుండే. నాకు దీని మీద అంత ఐడియా లేదు కాబట్టి నేను కొంచెం క్లోజప్ లుక్ చేస్తానండి. మీరే నాకు తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ స్ట్రెచబుల్ మెటీరియల్ లానే ఉందండి, కానీ అంత ఏం స్ట్రెచబుల్ కాదు ఇది, కానీ చాలా సాఫ్ట్గా అయితే కనుక ఉంది. అలాని రెగ్యులర్గా ఉండే ఫ్యాబ్రిక్ అయితే కాదు. సో ఎవరైనా ఒకవేళ తెలిస్తే మాత్రం మీరే నాకు చెప్పేయండి, ఎందుకంటే తెలియకపోతే తెలియదని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కాబట్టి ఇది నాకు అంత ఐడియా లేదు ఆ ఫ్యాబ్రిక్ ఏంటి అని, కానీ బాగుంది. పాప వేసుకుంటే భలే ముద్దుగా అనిపించింది నాకు. అండ్ జీన్స్ కొంచెం అవాయిడ్ చేసే వాళ్ళకి, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి. అంతవరకు అయితే దీని గురించి నేను చెప్పగలుగుతా. నెక్స్ట్ అండి 3 పీస్ కాన్సెప్ట్ సెట్. ఇది మనకి కంప్లీట్ హెవీ పార్టీ వేర్లో సంక్రాంతి అలా వస్తున్నాయి కాబట్టి ఇది కూడా సింగిల్ కలర్ అండి. దీంట్లో కూడా కలర్ చూడట్లేదు యాక్చువల్గా, కానీ బ్రైట్గా అనిపించింది నాకు లుక్ ఈ కాంబినేషన్కి. ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కూడా వెరీ రేర్ కాంబినేషన్ కదా, కలర్ కాంబినేషన్ అండి. మెటీరియల్ వచ్చేసి జార్జెట్లో ఉంది మనకి. ఇది హెవీ వర్క్, పాకిస్తానీ రిలేటెడ్కి ఎంత హెవీ లుక్స్ ఉంటాయండి అలా. కొంచెం గ్రాండ్ హెవీ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. కంప్లీట్ పార్టీ వేర్ హెవీగా అయితే కనుక వర్క్ వస్తూ లైనింగ్ వస్తూ కంప్లీట్ లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మీషోలో కూడా ఇది చాలా లేటెస్ట్గా వచ్చింది. అండ్ బార్డర్కి కూడా మనకి కింద దామన్ పార్టే కాదు, హ్యాండ్ కూడా మనకైతే కనుక ఇట్లాగా ఒక డిఫరెంట్ లేస్తోనైతే కనుక ఈ డిజైన్ని హైలైట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకా కూడా అర్థమవుతుంది క్లోజప్ లుక్లో. అండ్ హ్యాండ్ కూడా అలాగే హైలైట్ చేశారండి. అండ్ ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ డీటెయిలింగ్ అండ్ క్వాలిటీ, ఇంత పెద్ద థ్రెడ్తోనైతే కనుక ఇది మనకి నిజంగా రీజనబుల్గానే వస్తుందని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ బార్డర్ ఉందన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ కూడా మనకి ఈ బార్డర్తో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ మనకి బాగా హైలైట్ అయిందండి. ఇది కుర్తీ కదా, అండ్ హెవీగా అయితే కనుక దుపట్టా కూడా ఇచ్చారు. కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే కనుక దీని బాటమ్ని మనకి కింద బార్డర్ని బాటమ్ దగ్గర హైలైట్ చేస్తూ బార్డర్ లాగా ఇలా ఇచ్చేసారనమాట. ఇది కూడా స్ట్రైట్ కట్ అండి, ఇది కూడా బాగుంది. అండ్ గ్రిప్పింగ్ కోసం అయితే కనుక మనకి ఎలాస్టిక్ ఇచ్చేసి ఉన్నారనమాట. అండ్ ఇదైతే కనుక మనకి దుపట్టా ఫోర్ సైడ్స్లో కూడా మనకి ఈ బార్డర్ అనేది హైలైట్ చేశారండి. 2 మీటర్లో అయితే కనుక మనకి దుపట్టా అనేది తీసుకున్నారు. లెంత్ అండ్ విడ్త్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇది లెంత్ అనమాట. అండ్ వేసుకుంటే మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. కొంచెం బడ్జెట్ రేంజ్లో కానీ లుక్ మాత్రం హై ఉండాలి, మంచి లైఫ్లో పార్టీ వేర్లో కావాలనుకుంటే కనుక ఒక్కసారి అయితే కనుక మీరు ఇలా చూడండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. సెట్ అనేది ఇలా వస్తుంది కంప్లీట్ లుక్. కాంబినేషన్ కలర్ కాంట్రాస్ట్లో చాలా కొత్తగా వచ్చింది. హ్యాండ్ మీద వర్క్ వచ్చిందండి, అంతా కూడా వర్క్తో చాలా హెవీగా అయితే కనుక ఫుల్ కలర్ఫుల్గా ఉంది మనకు అప్కమింగ్ సీజన్స్ కోసం. సో ఇదండి మన వీడియో, నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఎక్కడ కూడా మీకు టైం అనేది ల్యాక్ చేయకుండా మెయిన్ డిజైన్ డీటెయిలింగ్స్ అన్నీ కూడా క్లియర్గా చూపించేస్తూ వీటి తాలూకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తూ అయితే కనుక మన వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. మరో కొత్త కలెక్షన్స్లో మళ్ళీ రేపు కలుస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.